సార్ నాది చాలా పేద కుటుంబము, ఎంతో కష్టపడి మా నాన్న అప్పులు చేసి మరి కడుపు నిండా తిన్నా తినకున్నా నా కోసం నన్ను చదివించాడు మా నాన్న. మా కుటుంబం నన్ను పోషించింది. ఈరోజు నేను గత 10 సంవత్సరాలుగా కోచింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే హైదరాబాద్కు వచ్చి గ్రూప్ 1 పరీక్షలకు డిఎస్సికి అనేక రకాలుగా కోచింగ్లు తీసుకుంటూ సంవత్సరాలుగా ఇక్కడ గడుపుతా ఉన్నాను. ఒక పూట తింటూ ఒక పూట తిండి లేకున్నా కూడా నోటిఫికేషన్లు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకు మారుతుంది. నన్ను జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రులను నేను పోషిస్తాను, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాననేటువంటి తపన ఈరోజు నాలో ఉందన్న. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మా జీవితాలలో మార్పు రాలేదు. ఏ రకంగా అయితే కేసీఆర్ మాకు వెన్నుపోటు పరిచాడో ఈ రేవంత్ రెడ్డి కూడా అదే వెన్నుపోటు పరుస్తున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మీరు ముందుకు రావాలి. మా సమస్యలు మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మాకు అండగా నిలబడాలని నిరుద్యోగ యువత అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అందుకే నేను భారతీయ జనతా యువమోర్చాను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. మీరు అరెస్టు ఆదిలాబాద్లో చేసినా హైదరాబాద్లో చేసినా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలను భయపడము. మా రాజకీయ జీవితం ప్రారంభించమే ఉద్యమాలతో వచ్చాము. మేము ఎవరెనుకో మాకు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అండతో మేము రాజకీయాలకు రాలేదు. మేము ఒక సిద్ధాంతం కోసం వచ్చాము, ఈ దేశం కోసం వచ్చాము, ఈ దేశం కోసం త్యాగాలు చేయడం కోసం కూడా వచ్చాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాము. తెలంగాణ విద్యార్థుల కండగా నిలబడతాము. కాబట్టి మీరు యువమోర్చా కార్యకర్తలను అనేక సార్లు వేధించారు. చివరకు భారతీయ జనతా పార్టీ ఆఫీసును పోలీసులు ముట్టడించినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక చట్టము, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక చట్టం అడుగుతా ఉన్నాను. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి ప్రభుత్వం రాలేదు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, దొందే. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలే. ఈ రెండు పార్టీలు కవల పిల్లలంటి పార్టీలే. కాబట్టి తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన తెలంగాణ ప్రజల బ్రతుకు పెంక మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది తప్ప మన బతుకులు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఈ రాహుల్ గాంధీ హయాంలో, ఈ రేవంత్ రెడ్డి హయాంలో మన బతుకులు మారవు. 8 నెలలుగా మీరు స్వయంగా చూశారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. అది రైతాంగ సమస్యలే కావచ్చు, అది మహిళల సమస్యలే కావచ్చు, అది బడుగు బలైన వర్గాల సమస్యలే కావచ్చు, అది నిరుద్యోగుల సమస్యలే కావచ్చు. ఏ వర్గాల సమస్యలైనా కూడా భారతీయ జనతా పార్టీగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పోరాటాలు సిద్ధమవుతా ఉన్నాము, పోరాటాలు చేస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన నిలదీయాల్సిందిగా తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి వందే వందే వందే. నిరుద్యోగుల ఐక్యత, ఒక్కసారి చేయలేపి చేయగొట్టాలే. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. బీజేవయ్య, బీజేవయ్య. ఈరోజు నిరుద్యోగుల పక్షాన వారి భవిష్యత్తు బాగుపడడానికి మన యువమోర్చా నాయకులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా
లాఠీ దెబ్బలు తినడానికి సైతం సిద్ధమే. అదే విధంగా వివిధ నిరుద్యోగ యువజన సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రము సాధనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువత. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో బలిదానాలు చేసింది